వాళ్ళు ఇప్పుడు ఇరాక్ వైపు మళ్లాయి. ఇరాక్లోని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో విమానాశ్రయ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాక్లోని అమెరికా లక్ష్యాలపై దాడులు పెరగడం ఆందోళన చేస్తుంది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న అమెరికా బలగాలను టార్గెట్ చేసుకుని పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడి జరిగిన వెంటనే విమానాశ్రయ ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, దట్టమైన పొగ కమ్మేస్తుందని స్థానిక భద్రతా సిబ్బంది తెలిపారు. అయితే అమెరికా రక్షణ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను గాలిలోకి ఆడుకున్నట్లు కూడా సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ కు అనుకూలమైన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ గ్రూప్ ప్రకటించింది. అమెరికా ఇరాన్ పై జరుపుతున్న దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా ఎర్బెల్లోని హోటళ్లు, చమురు క్షేత్రాలు, అమెరికా కాన్సులేట్ సమీప ప్రాంతాలపై వరుసగా డ్రోన్ రాకెట్లు జరుగుతున్నాయి. ఇక తాజాగా దాడి నేపథ్యంలో ఎర్బెల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఓవరాల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అమెరికా ప్రెసిడెంట్ కమెంట్లపై మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి శివ ప్రస్తుతం? రైట్ వినయనా, గత కొన్ని రోజులుగా కూడా పశ్చిమాసియా దేశాల యుద్ధం కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వీటి ఎఫెక్ట్ అనేది కూడా పశ్చిమాసియా దేశాలపై పడుతుంది. దానిలో భాగంగా నిన్న పశ్చిమాసియా దేశాలు అంటే అరబ్ కంట్రీస్ అని కూడా నిన్న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే అరబ్ కంట్రీస్ పై కూడా ఇటు ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎందుకు మాపై దాడి చేస్తున్నారనే అంశంపై కూడా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు యుద్ధంపై ఎప్పుడు యుద్ధం ముగుస్తుంది? 28వ తేదీన యుద్ధం స్టార్ట్ అయింది. ఇవాళ 9వ తేదీ, అంటే దాదాపు 10 రోజుల నుంచి 10వ రోజు చేరుకుంది ఈ యుద్ధం వల్ల 3 దేశాలు కూడా చాలా ఆర్థికంగా నష్టాన్ని చూసేశాయి. ఇటు అనేక మంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు ఎవరు వెనకడుగు వేస్తారు, దీనిపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే అందరూ కూడా ప్రపంచ దేశాలనేది కూడా యుద్ధాన్ని శాంతిపూర్వక చర్చలతో చర్చించుకుని యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతిని దృష్టిలో ఉంచుకుని అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇటు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రచారం జరుగుతుంది. కానీ ట్రంప్ మాత్రం యుద్ధం ఎప్పుడు ముగించాలి, ఎప్పుడు కొనసాగించాలి అనేది నిర్ణయం నేనే తీసుకుంటాను అనేది ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే ఈ బెంజమిన్ నెతన్యాహుతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎప్పుడు దీనికి ముగింపు పలకాలి అనే అంశంపై ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి తుది నిర్ణయం అనేది నేనే తీసుకుంటాను. కానీ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత సంయుక్త ప్రకటన చేస్తాము. ఎప్పుడు యుద్ధం ముగించాలి, ఎప్పుడు దాడులు చేయకుండా ఆపాలి అనే అంశంపై కూడా చర్చలు జరుగుతాయంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. ఒకవేళ అమెరికా వెనుకడుగు వేస్తే ఈ యుద్ధానికి సంబంధించి, ఇరాన్ పైన యుద్ధానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఒంటరిగా ముందుకు వెళ్తారా ట్రంప్ నిర్ణయాన్ని కాదని, లేదా ఇద్దరు కలిసి చేస్తారనే దానిపై కూడా ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. అంటే నా మాట కాదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధానికి ముందుకు వెళ్తారని నేను అనుకోవడం లేదు, యుద్ధం చేయకపోవచ్చు, ఏదైనా కానీ తుది నిర్ణయం అనేది నా చేతుల్లోనే ఉంది అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం అనేది తుది నిర్ణయం అమెరికాదే అంటూ చెప్తూనే పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకుని, అంటే 3 దేశాల్లో ఇటు ఇరాన్ కానీ, అమెరికా, ఇజ్రాయెల్ 3 దేశాల్లో పరిస్థితులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక విడిగా యుద్ధం చేయాల్సి వస్తే ఎదురాలు చేస్తుందా లేదా అనేది కూడా వీరిద్దరితో చర్చల తర్వాత ఒక అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఇరాన్ ఆర్థికంగా కానీ, ఇటు ప్రాణ నష్టంగా కానీ భారీగా జరిగింది ఇరాన్కు. దానిలో భాగంగా ఇరాన్ కూడా ఎక్కడ కూడా సుప్రీం లీడర్ను కోల్పోయిన బాధలో ఉన్న నేపథ్యంలో ప్రతీకార దాడులను మేము చేస్తూనే ఉంటామనేది కూడా ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు పార్లమెంటు వేదికగా కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం పైన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు అలాగే
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి ఎప్పుడైతే ఇజ్రాయెల్ నుంచి పర్యటన ముగించుకుని 2 రోజుల తర్వాత ఢిల్లీ ఇండియాకు వచ్చిన 2 రోజుల తర్వాతే ఈ యుద్ధం జరిగింది కాబట్టి ఈ యుద్ధం జరుగుతున్నట్లుగా ముందుగానే ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసా లేదా, దీనిపై ఎందుకు స్పందించడం లేదు ప్రధాని నరేంద్ర మోడీ అనేది కూడా ప్రధానంగా విపక్ష పార్టీలు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా యుద్ధానికి సంబంధించి 28వ తేదీన యుద్ధం మొదలైంది. ఎప్పుడు ఈ సుప్రీమో లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ఆయనపై దాడి చేయడం, అక్కడి నుంచి కూడా యుద్ధం అనేది తీవ్ర రూపం దాల్చింది. తర్వాత ఇరాన్ సుప్రీమో లీడర్ తదుపరి వారసుడు ఎవరు అనే దానిపై మాత్రం చర్చలు కొనసాగాయి. అయితే ముతాబజ్ ఖమేనీ ఆయన కుమారుడు ముజాతబ్ ఖమేనీని నియమించారు అనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. యుద్ధం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ తదుపరి సుప్రీం కమాండరే మా టార్గెట్ అంటూ కూడా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు కూడా ఖమేనీ అంత్యక్రియలు కూడా వాయిదా వేసుకున్నారు. ఒక ప్రార్థన మందిరంలో ఈ అంత్యక్రియలు జరగాల్సి ఉంది, కానీ ఆయన ఈ అంత్యక్రియలను కూడా వాయిదా వేసుకున్నారు. తర్వాత అధికారికంగా అంత్యక్రియలు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు ఇరాన్. కానీ ఇప్పుడు ఇరాన్ సంబంధించిన సుప్రీమో కమాండర్ ఎవరు, నెక్స్ట్ సుప్రీమో లీడర్ ఎవరు అనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. కానీ ఇప్పటికీ ఒక నియామకం జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. ఆయన వారసుడిగా ఆయన 2వ కుమారుడు ముజాతబ్ ఖమేనీని నియమించారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ దాడి చేస్తారనే ఉద్దేశంతోనే అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన అనేది విడుదల చేయడం లేదు. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా ఏం జరగబోతోంది, అటు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటు సో ఇప్పటికీ కువైట్ లో అమెరికా సైనికుడు కూడా మృతి చెందాడు. అయితే ఒక రకంగా హెల్త్ సమస్య వల్లే మృతి చెందాడంటూ కూడా చెప్తూ ఉన్నా, మరొక రకంగా ఈ దాడుల్లో అమెరికా కూడా నష్టపోతుంది అనుకోవచ్చా? రైట్, ఎక్కడైతే పశ్చిమాసియా దేశాల్లో అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు, ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ఏవైతున్నాయి వాటన్నిటిపై కూడా దాడులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. అంటే ప్రత్యక్షంగా వారు యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఏవైతే 12 నుంచి 14 దేశాలు ఉన్నాయో పశ్చిమాసియా దేశాల్లో వారికి సంబంధించి అంటే ప్రధానంగా అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలను కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే యుద్ధం చేయవలసి వస్తుంది అనేది కూడా ఇరాన్ చెప్తోంది. అక్కడి నుంచే షెల్టర్ తీసుకుని అక్కడి నుంచి మాపై దాడులు చేస్తున్నారు కాబట్టి మేము దాడులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇరాన్ సమర్థించుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియా దేశాలని కూడా ఈ ఇరాన్ దాడిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆ ప్రాంతాల్లో వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ ఇరాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు ఒక ఎయిర్ బేస్ లో 6 మరొక ప్రాంతంలో 2 సైనికులు మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా సమాచారం అయితే అందుతోంది. ఇలా అనేక ప్రాంతాలలో ఈ ఎయిర్ బేస్లు అయితే ఉన్నాయి కాబట్టి పశ్చిమాసియా దేశాలు గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 6 దేశాలు కానీ ఇటు పశ్చిమాసియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 14 దేశాల్లో అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు, ఎయిర్ బేసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి వాటిపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇటు కువైట్ కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దాడులు 2 సార్లు దాడులు చేస్తుంది. ఇటు కువైట్ లో కూడా దాడులు చేస్తోంది. మరోవైపు జోర్దాన్ కానీ బెహ్రైన్ ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు యుఏఈ ఈ ప్రాంతాలన్నిటిపై ఈ దేశాల్లోని ఎయిర్ బేస్ల పైన ప్రధానంగా ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఈ దాడులన్నీ కూడా అడ్డుకోవాలి అనేది ప్రధానంగా వారందరూ అమెరికా అధ్యక్షుడు కోరుతున్నప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు పట్టించుకోవడం లేదు. కేవలం ఇజ్రాయెల్ కి మాత్రం సపోర్ట్ చేస్తున్నారనేది ఒకంత అసంతృప్తి కూడా ట్రంప్ పైన ఈ పశ్చిమాసియా దేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవైపు ఇరాన్ చేస్తున్న దాడులను కువైట్ ఎదుర్కొంటున్నట్లు కూడా తెలుస్తుంది. కువైట్ పైన ఏదైతే డ్రోన్స్ కానీ మిసైల్స్ ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా క్షిపణులతో కువైట్ కూడా అడ్డుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని, ఇటు 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటే మాత్రం తుది నిర్ణయం తీసుకోవాల్సింది నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే ప్రజెంట్ పరిస్థితులను బేరీజు వేసుకుని అంతా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థిస్తారా, ఆయన తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ ఏకీభవించిన పక్షంలో ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకుని ఒకవేళ యుద్ధంలో ముందుకు వెళ్తారా ఇజ్రాయెల్ ప్రధాని అనేది కూడా చూడాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ట్రంప్ స్పందించారు. అంటే నేను లేకుండా ఒక్కడే వెళ్తాడని నేను అనుకోవడం లేదు యుద్ధానికి అనేది బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యించేశారు. ఏదేమైనప్పటికీ కూడా 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఈ రోజు 10వ రోజుకు చేరుకుంది. 10వ రోజు కూడా దాడులు ప్రతిదాడులతో భీకర యుద్ధం అనేది కొనసాగుతుంది. ఎవరు కూడా ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. దీని ద్వారా సాధారణ ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ ప్రజలతో పాటు ఇటు సైనిక వ్యవస్థ కూడా ఈ దేశాలన్నిటికి సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన సైనిక వ్యవస్థ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే
ఇజ్రాయెల్ కు వెళ్ళొచ్చిన రెండవ రోజులోనే 2 రోజులకే ఈ యుద్ధం జరగడం పట్ల అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్న తర్వాత 2 రోజులకే ఈ యుద్ధం జరిగింది. అంటే ఈ పర్యటనలో భాగంగా ఇద్దరి మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చ జరిగిందా లేదా అనే దానిపై మాత్రం ఒక ప్రకటన అనేది విడుదల చేయాలి. అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై కూడా ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయడం లేదు. మరోవైపు అక్కడ ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల ప్రాణాలు కూడా అక్కడ ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రధానితో ఉన్న సఖ్యత కానీ స్నేహాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని వారు యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి యుద్ధం లేకుండా చేయాలి అనేది కూడా ప్రధానంగా విపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు లోక్సభ రాజ్యసభలో కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చే 2 సభల్లో కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వేదికగా ఈ రోజు ఈ 3 దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధానికి సంబంధించి చర్చ చేపట్టాలనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం బట్టి ఫర్దర్ గా ఈ యుద్ధానికి సంబంధించి ఫర్దర్ గా జరిగే పరిస్థితులను బట్టి కూడా ఇక్కడ ముందడుగు వేసే అవకాశం ఉంది ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేసేది లేదని చెప్తూ ఉంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ అలాగే మరోవైపు అమెరికా ఈ 2 దేశాలు కూడా యుద్ధానికి సంబంధించి వారు నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ యుద్ధం ఆగదనేది కూడా వారే చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఎవరు ఒక కండిషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఇప్పుడు ఎవరైతే సుప్రీమో లీడర్ కానీ ఇటు ఖమేనీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే రాజ్యాన్ని వెళ్తున్నారో 36 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా అయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీమో లీడర్ గా కొనసాగారు. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు పార్లమెంటు వేదికగా కూడా ఈ రోజు చర్చ